హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. అయితే వాళ్ళకి చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు కాదు కానీ తర్వాత ఖచ్చితంగా ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ర్యాంక్ అంటే మీ యొక్క ర్యాంక్‌కి ఏ కాలేజ్ వస్తుందో తెలుసుకోవచ్చనమాట. ఇప్పటిదాకా మీరు చాలా వీడియోస్ చూసుంటారు. బట్ ఇదైతే కన్ఫర్మ్‌గా లేటెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, లేటెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. అంటే ఇప్పటిదాకా మీరు 2022 బేస్ చేసుకొని మీరు చూసుండొచ్చు. బట్ 2023 అయితే బేస్ చేసుకొని మనకి ర్యాంక్స్ అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ కంపేర్ చేసుకొని, సో మనకి ఈ ఇయర్ ర్యాంక్ వస్తుందా అంటే మన కాలేజ్‌లో సీట్ వస్తుందా రాదా అని తెలుసుకోవచ్చనమాట. ఈ యొక్క పీడిఎఫ్‌తో మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అస్సల ఈ వీడియోననేది స్కిప్ చేయకండి. అంతకంటే ముందు చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో, ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! ఏపీ ఎబ్సెట్ 2023 ఎంపీసీ స్ట్రీమ్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసుంది. అంటే మనకిది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి మనకి ఈ ఇయర్ అనేది ఆ కాలేజ్‌లో సీట్ వస్తుందా రాదో తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో, ఇక్కడిది పీడీఎఫ్‌ని మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఈ వీడియో చూడండి. ఇక్కడ చూడండి, ముఖ్యంగా మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్ వస్తుందో తెలుసుకోవచ్చు. ఇక్కడ ర్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఓసీ, ఇక్కడ ఏంటి కేటగిరీ మొత్తం ఇయన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి చూడండి. సో, ఫస్ట్ చూసుకుంటే మీరు అందరికి ఉండే కామన్ ఏంటంటే ఫస్ట్ ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ కాలేజ్‌కి సంబంధించి లిస్ట్ అయితే ఉంటుంది. సో, సపోజ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్‌లో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో, మీరు కౌన్సెలింగ్ టైమ్‌లో ఏంటంటే మీరిక్కడ ఇన్‌స్టిట్యూషన్ కోడ్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మన కాలేజ్ కాకుండా కోడ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో, కోడ్ అయితే ఏసీఈ అని చెప్పేసి ఉంది. సో, అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ అనమాట. ఏయూ రిజల్ట్‌లో ఉంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉంది. ప్లేస్ వచ్చి గొల్లప్రోలు అండ్ కో ఎడ్యుకేషన్ జేఎన్‌టీయూకే అండర్‌లో ఉంది. సో, మొత్తం కూడా అంటే పైన మొత్తం హెడ్డింగ్స్ బట్టి మీరు మొత్తం కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మెయిన్ థింగ్ చూసుకుంటే ఇక్కడ ఈ కేటగిరీస్ అస్సలు మిస్ కాకండి. మిస్ అవ్వద్దు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మొత్తం కూడా మనకి కేటగిరీస్ వైస్‌గా ప్రతీదీ మెన్షన్ చేశారు. కాలేజ్‌తో, ఫీజ్‌తో సహా. సో, ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కేర్‌ఫుల్‌గా వినండి. ఇప్పుడు మనకి ఉండే కామన్ డౌట్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మన ర్యాంక్. ఇప్పుడు 1,00,000 అయితే ర్యాంక్ అయితే వచ్చింది. సో, నాకు ఈ కాలేజ్‌లో సీఎస్‌సి సీట్ వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. సో, వస్తుందా రాదా అని పక్కన విషయం. సో, మీరు ఒక సెలెక్ట్ చేసుకున్నారు సీఎస్‌సి. ఇప్పుడు మొత్తం కూడా మీ కేటగిరీ పరంగా మీరు రెడీ చేసుకోండి ఒక లిస్ట్. ఇప్పుడు మీకు 1,00,000 ర్యాంక్ అయితే వచ్చింది. మీకు సీఎస్‌సి కావాలనుకుంటున్నారు. సో, మీ కేటగిరీ చూసుకుంటే ఓసీ బాయ్స్ అయితే ఉన్నారని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా ఉంది. సో, ఈ లిస్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ అలాగే అంటే ఇప్పుడేంటంటే 1,00,000 ఇక్కడ ర్యాంక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ ఇన్‌కేస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళైతే. లేదంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే నో నీడ్ అనమాట ఇక్కడ మొత్తం అంతా కూడాని. సో, ఇప్పుడు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో, నేను ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండండి మీరైతే. అంటే ఇక్కడ 1,00,000 ర్యాంక్ అన్నాను. కాకపోతే మీరు 80కి అంటే మీ యొక్క ర్యాంక్ ఎంతైతే వస్తుందో అంత అండ్ అలాగే సెలెక్టెడ్ బ్రాంచ్ అండ్ అలాగే కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇప్పుడు మీకున్న రిక్వైర్మెంట్స్ బట్టి ఇక్కడ ఈ కాలేజ్‌లో వస్తుందా, సీట్ వస్తుందా రాదా తెలుసుకోవచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? మీకు 1,00,000 ర్యాంక్ వచ్చింది. అండ్ అలాగే సీఎస్‌సి కావాలనుకుంటున్నారు. సో, ఓసీ బాయ్స్ కేటగిరీ ఇక్కడుంది. సో, ఓసీ బాయ్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఇన్‌కేస్ ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 98,862 వరకు మనకు కట్ ఆఫ్ ఇచ్చారు. అంటే 98,860 లోపు మనకి ఈ కాలేజ్‌లో సీట్ అయితే వస్తుంది. దీని తర్వాత అంటే 98,000 మించి ఏదైనా ర్యాంక్ ఉంటే ఆ కాలేజ్‌లో సీట్ రాకపోవచ్చు అని చెప్పి ఈ కట్ ఆఫ్ అయితే మనకు చెప్తుంది. కాకపోతే మనకు లక్కీగా ఏంటి, ఇప్పుడు 1,00,000 వచ్చిన వాళ్ళకి ఈ కాలేజ్‌లో సీట్ అయితే రాదు. ఎందుకంటే మనం 90,000 కట్ ఆఫ్ అయితే పెట్టారు. సో, డిఫరెన్స్ చూసుకుంటే 2,000 వరకు ఉంది. సో, అలా కాకుండా మనకి ఏంటి అడ్వాంటేజ్‌గా ఉంది, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. సో, ఇక్కడ చూడండి లాస్ట్‌లో ఈడబ్ల్యూఎస్ బాయ్స్‌కి కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ చూడండి లాస్ట్ కట్ ఆఫ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ బాయ్స్. సో, చూడండి కరెక్ట్‌గా ఈ కాలమ్‌లో సీఎస్‌సి సంబంధించి ఇక్కడ ఈ
ఓసీ వాళ్ళకి ఇంతిచ్చారు. సో, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ వాళ్ళకి ఇంతిచ్చారు. అంటే మనకి 1,15,984 వరకు కూడా కట్ ఆఫ్ ఇచ్చారు. సో, మీ ర్యాంక్ చూసుకుంటే 1,00,000 అయితే ఉంది. కానీ కట్ ఆఫ్ చూసుకుంటే 1,15,000 ఉంది. అంటే మీరు దీని లోపే ఉన్నారు. సో, ఖచ్చితంగా మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ సీట్ అయితే వస్తుంది. ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకొని వెళ్ళండి. అండ్ అలాగే ఫీజ్ కూడా ఇచ్చారు. 43,000 అయితే పడుతుంది కాలేజ్ ఫీజ్ అయితే. సో, ఈ విధంగా మొత్తం కూడా మనకి ఈ పీడిఎఫ్‌లో మెన్షన్ చేయడమే జరుగుతుంది. సో, ఇదే ఒరిజినల్ పీడిఎఫ్ అనమాట. 2023 సంబంధించి ర్యాంక్ డీటెయిల్స్ అన్నీ ప్రతి కాలేజు కూడా ఇక్కడైతే ఉంటుంది. సో, ప్రతీదీ చెక్ చేసుకోండి. ఏది కూడా మిస్ కాకండి. సో, మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోనున్నారు. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో, మీ యొక్క ర్యాంక్‌కి రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఏ కాలేజ్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా చూజ్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ ఆదిత్య కాలేజ్ ఉంది చూడండి. ఆదిత్య కాలేజ్ చూసుకుంటే సీఎస్‌సి వాళ్ళకి 61,000 అయితే కట్ ఆఫ్ అయితే ఇట్టారు. బట్ మీకు 1,00,000 ర్యాంక్ వచ్చింది. సో, వస్తుందా? రాదు. సో, ఇది చూజ్ చేసుకోకపోవడం బెటర్. ఎందుకంటే మనకు పెట్టినా గాని రాకపోయినప్పుడు వదిలేయడమే. బట్ పెట్టాలి. కనీసం మీకు ఒక 60 వెబ్ ఆప్షన్స్ పెట్టమని ఒక వీడియో అయితే చేశాను. చాలా మందికైతే రీచ్ అయింది. మీకు కూడా రీచ్ అయింది అనుకుంటాను. చూడకపోతే చూడండి. ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. సో, ఖచ్చితంగా మీరు 60 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా. సో, ర్యాంక్ చూజ్ చేసుకొని మినిమమ్ 1 అవర్ కూర్చోండి. ఒక్కసారి కూర్చొని సో, మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్ వస్తుందా రాదా తెలుసుకొని కూర్చొని అప్పుడు మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో, లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే మనకి ఈ ఒక్క 1 అవర్ కష్టపడితే మీరు 4 ఇయర్ కెరియర్ అయితే మీరు మొత్తం చూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కనుక కష్టపడకపోతే 4 ఇయర్స్ కూడా మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది. అనవసరంగా ఈ బ్రాంచ్ తీసుకున్నాను, ఆ కాలేజ్‌కెళ్ళాలి అని చెప్పి తర్వాత రిగ్రెట్ అవుతారు. సో, ఇప్పుడే ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్‌ని క్లిక్ చేసి అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అనమాట. సో, మీకోసం ఇంత కంటెంట్ గ్యాదర్ చేసి తీసుకొస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.